ఒక్కసారి ఈ వీడియో చూడండి. के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। ఇది మోడీ గారు నిన్న లోక్సభలో మాట్లాడిన మాటలు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే కోవిడ్ లాంటి పరిస్థితి మళ్ళీ వస్తుందా అని. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ప్రపంచంపై కొన్ని ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఉదాహరణకి ఆయిల్ సరఫరా డిస్టర్బ్ అవ్వచ్చు. దాంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరగొచ్చు. గ్యాస్ సరఫరాలో కూడా సమస్యలు రావచ్చు. షిప్పింగ్ రూట్స్ మీద టెన్షన్ పెరిగితే వస్తువుల రవాణా ఆలస్యం అవ్వచ్చు. దాంతో మార్కెట్లో కొన్ని వస్తువుల ధరలు పెరగొచ్చు. మొత్తం మీద ఆర్థిక ఒత్తిడి పెరగొచ్చు. కానీ గమనించండి, ఇప్పటికైతే అలాంటి సమస్యలు ఏమీ లేవు. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో వచ్చినా కోవిడ్ సమయంలో మనం ఎలా కలిసి నిలబడ్డామో అలాగే ప్రజలు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలి అని మోడీ గారు చెప్పారు. అంతేగాని ఇది కొత్త పాండమిక్ గురించి కాదు, లాక్డౌన్ గురించి కాదు, భయపడాల్సిన పరిస్థితి కూడా కాదు. ముందే సిద్ధంగా ఉండమన్న సందేశం మాత్రమే.